సిమ్లో పెట్టుకొని, మరీ సిమ్లో పెట్టినా నూనె లాగేస్తుంది, మరీ హీట్గా పెట్టినా వేగదు, క్రిస్పీనెస్ రాదు. చూసుకొని వేసుకోవడమే. మన కొత్తిమీర బజ్జీకి ఎలా ఎదురొచ్చినట్టు అయిందన్నమాట. నిజంగా చాలా బాగుంది. ఆ రోజు కట్ చేసి కొంచెం చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కారం, నిమ్మకాయది వేస్ట్ చేసాం కదండి. సూపర్ ఉంది. అసలు వదిలిపెట్టాలనిపించలేదు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా ఈరోజైతే నేను పిల్లల కోసమని ఉల్లి చెక్కలు అయితే చేస్తున్నాను. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ తింటూ ఉంటారు కదా. స్కూల్ పిల్లలు అవనివ్వండి, కాలేజ్ పిల్లలు అవనివ్వండి, అలాగే వాళ్ళు కూడా పట్టుకెళ్తూ ఉంటారు. నేను ఇంకా సరే ఇంట్లో అంటే బయట అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారండి. అంటే మామూలుగా స్నాక్స్ అంటే కొంచెం ఏ గొట్టాల ప్యాకెట్లని అలా తెచ్చుకుంటారు ఎప్పుడైనా. ఇవన్నీ అంటే అది ఆయిల్ ఫుడ్, ఇది ఆయిల్ ఫుడ్ అనుకోండి. అది ఏ ఆయిల్తో యూజ్ చేస్తారని మనకు తెలీదు. అయినా అప్పుడప్పుడు తెచ్చుకొని మేము కూడా తింటూ ఉంటాంలేండి. ఏంటంటే ఇంకా ఎక్కువ కాకుండా తక్కువగా, అంటే ఏదైనా ఇంట్లో చేశారనుకోండి బయటకు వెళ్ళరులేండి. ఒకవేళ ఇంట్లో ఏమి స్నాక్స్ లేకపోతే కనుక ఏవోటి ప్యాకెట్లు, సాయిరం జంతువుల ప్యాకెట్ అని ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడనమాట. ఇంక సరేలే ఇంట్లో ఏం కనిపించట్లేదు, ఉల్లి చెక్కలు వేద్దాము. ఇవి వారం రోజులు నిలవ ఉంటాయన్నమాట. బాగుంటుందండి టేస్ట్ అయితేని. ఉల్లి చెక్కలు అంటే మనకి శనగపిండితో అలా కాకుండా వరిపిండితో అన్నమాట, బాగుంటుంది. ముందుగా అయితే నేను 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి మనం ఉప్మాలాగా అంటే ఉప్మాలోకి సన్నగా తరుగుతాం కదా, అలాగైనా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. చాప్ చేసేటప్పుడు మటుకి కొంచెం సన్నగా అయితే బాగుంటుంది అన్నమాట. ఇలాగా నేను పొడుగ్గా ఇలా కట్ చేస్తున్నాను. దీన్ని మళ్ళీ మధ్యలోకి 2 కింద కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను, చూపించు ఒకసారి. మీ ఇష్టం, ఇలా కూడా వేసేసుకోవచ్చు. నేను 2 కింద కట్ చేస్తాను అనమాట, అంతే. వీటిని ఇలా ఇదిగోండి, ఎంత సన్న పొర వస్తుందంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇవన్నీ కట్ చేసేసి చూపిస్తాను. చాలా ఈజీ అండి ఇది చేయడం అయితే మటుకి. మనం కొద్దిగా ఒక 1/2 కేజీ పిండి చేసుకుంటే చాలు, సరిపోతుంది. నేను వలడం అయితే 4 ఉల్లిపాయలు ఒలిచేసాను. నేను ఒక 1/2 కేజీ పిండికి చేద్దామని అనుకుంటున్నాను. 1/2 కేజీ పిండికి ఒక 1/4 కేజీ ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. ఉల్లి చెక్కలు అన్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగుండాలి. అంటే ఆ ఉల్లి వేగింది మంచి టేస్టీగా బాగుంటాయి, వారం రోజులు నిలవ ఉంటాయి. చక్కగా పిల్లలు కూడా తింటారు. వర్క్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కాబట్టి చక్కగా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ చేసుకుంటూ నోట్లో ఏదో ఒకటి వేసుకుంటాం కదా, తినకుండా ఉండలేం కదా సిస్టమ్ దగ్గర కూర్చున్నా కూడా. ఇదిగోండి, గిన్నె అయితే తీసుకున్నాను. పచ్చెనపప్పు నానబెట్టాను. పచ్చెనపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. నేను పెసరపప్పే తీసుకుందాం అనుకున్నాను, కానీ సరేలే ఈసారికి ఇలాగా నెక్స్ట్ టైం ఏమో పెసరపప్పుతో తీసుకోవచ్చు అని అనుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. దీన్ని చూసి పకోడీలా అనిపిస్తుంది కదా. అల్లం ఒకటే మిస్ అయింది. అల్లం కాలితే ఎల్లుల్లిపాయలు కూడా చితకొట్టుకుని వేసుకుంటే మంచి సువాసనతో బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే పచ్చెనపప్పు నానబెట్టానంటే 4 అవర్స్ అయితేనే నానాలి. నానిన తర్వాత ఇదిగోండి ఇవి కోసాను కదా, ఇప్పుడు కబోర్డ్స్ అన్నీ నీట్గా సర్దాను. ఇంకా నేనైతే 1/2 కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. కట్ చేద్దాం. ఇది వరిపిండి బాగుంటుంది మిక్సీలోని. కాకపోతే మనం ఆడించి కూడా పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఆడించి పెట్టుకొని కూడా అప్పటికప్పుడు ఫాస్ట్గా మనకు అయిపోవాలి. స్నాక్స్ అయ్యేటి పిల్లలకి పెట్టాలి, వాళ్ళు వచ్చిన వెంటనే పేచీ పెడుతున్నారు పిల్లలు బాగానే, ఏమైనా స్నాక్స్ అనుకుంటే ఇలా చేసి పెట్టండి, కమ్మకమ్మగా తింటారు. మా ఇంట్లో పిల్లలకి ఇష్టమే, బాగా స్నాక్స్ అవి బాగా ఇష్టంగా తింటారు. ఇందులోనే నేను పచ్చెనపప్పు నీళ్ళు లేకుండా నానాలండి. 4 అవర్స్ నానితే మనకి బాగుంటుంది. ఇవన్నీ కూడా పాతకాలపు వంటలే కదా, మంచి హెల్తీగా చక్కగా వరిపిండితో అంటే హ్యాపీగా తినచ్చు. ఇక్కడ పెడుతున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా నలిపి వేస్తున్నాను నేనైతే. విడిపోతే చక్కగా బాగుంటుందండి వేగేటప్పుడు అది కూడా.
నేను ఎక్కువే కోసుకున్నాను ఉల్లిపాయలు కాబట్టి కొంచెం పిండి పడుతుంది. మీరు అర కేజీకి ఒక పావు కేజీ ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. చక్కగా క్లీన్ చేసేసుకున్న తర్వాత దగ్గరగా స్టీల్ బాక్స్లో ఈ బెల్లం మెరిసిపోతూ ఉంటాయి కదా. నేను అన్నీ ఈ మధ్య స్టీలు ఇదివరకు కూడా గాజే వాడేదాన్ని. హార్లిక్స్ సీసాలు, బూస్ట్ సీసాలు, గాజు సీసాలు వచ్చాయి కదా, చక్కగా స్టోర్ చేసుకునేవాడిని. ఇప్పుడు అవి కూడా ప్లాస్టిక్ వచ్చేస్తున్నాయి. ఇందులో లేదు జీలకర్ర. గదిలో పెట్టి ఖాళీగా ఉంది కదా, తెప్పించాలన్నమాట. అన్నీని క్లీన్ చేసుకుందామని ఇంకా తెప్పించలేదు. జీలకర్ర ఇందులో వేసాను. ఇవి మళ్ళీ ఆల్టర్నేట్ అంటే ఎప్పుడైనా గదిలిపెట్టలో లేకపోతే మనం మర్చిపోయామనుకోండి సడన్గానే, సెకండ్ థాట్ మాట ఇది. అంటే ఇందులో ఉంటుంది కదా, ఇందులో ఇంకా ఉంచుదనమాట. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, కొద్దిగా వాము కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంచెం కారం, ఎక్కువ వేయలేదు, కొద్దిగానే వేసాను. కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు. కొంచెం ఆయిల్ అయితే మట్టికి వేడి చేసుకొని కలుపుకుంటే మనకి చెక్కలు చక్కగా గుల్లగా వస్తాయన్నమాట. ఆనియన్ చెక్కలు అయితే ఇదిగోండి, ఉల్లి చెక్కలు ఇలా బాగా ఉప్పుతోటే ఉల్లిపాయలు బాగా ఇలా కలుపుతున్నాం అనుకోండి, నీరు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం పిండి వేస్తానన్నాను కదా, కొద్దిగా వరిపిండి వేసుకుంటాను. ఇదిగోండి, కొంచెం పిండి కలిపాను. నూనె కాగితే కనుక అది కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, కొద్దిగా నూనె వేసుకుందాం. చల్లారనిద్దాం. బాగా వేడిగా ఉంటే కలపలేము. ఇలా ఆయిల్ తోటి మొత్తం పిండి అంతా కలిసిపోవాలన్నమాట. అదే కొద్దిగా వేసాం కదా నూనె. మీరు కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని నీళ్ళు ముద్దలా కలుపుకోవాలన్నమాట. చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా మనకి ముద్ద అవ్వాలి. ఇలా చేతితోటే మనం ఒత్తేసుకుంటే పలుచగా ఇరగనకుండా, అంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేస్తాం కాబట్టి మనకి లైట్గా అంటే ముక్కల వల్ల పగులు కింద వస్తాయి అన్నమాట. ఇదిగోండి, మరీ సిమ్లో కాకుండా మరీ హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద వేగాలన్నమాట. ఇలా నేను ఒక్కోటి చేసేసుకుంటూ వేసేసుకుంటున్నాను. అది ఇడింది. అది చిన్నదైంది మాట. సిమ్లో పెట్టుకొని, మరీ సిమ్లో పెట్టినా నూనె లాగేస్తుంది, మరీ హీట్గా పెట్టినా వేగదు, క్రిస్పీనెస్ రాదు. చూసుకొని వేసుకోవడమే. అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లో, అంటే మరీ తక్కువైంది అనుకోండి ఎక్కువ వేసినప్పుడు, అలా మార్చుకుంటూ చేసుకోవడం. ఇదిగో వేసేసాను. ఇలా నేను అన్నీ కూడా చేసేసుకుంటాను. అవి వేగాలన్నమాట. సిమ్లో పెడదాం. సన్న సెకన అదే మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుతున్నాను. కొంచెం నూనె తడి చేసుకొని ఇలా కవర్ మీద ఒత్తుకోవడమే. నూనె తడి చేయడం వల్ల కొంచెం బాగా స్పీడ్గా జరుగుతుంది, పగుళ్ళే రాకుండా కొంచెం మనకి సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం ఆయిల్ తోటి. ఇదిగోండి, దీంట్లో నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చండి.
బాగుంటుంది, కమ్మగా టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి కూడా పడుతుంది, అవి కూడా వేసేస్తాను. ఇదిగోండి ఇలా వేసేసుకోవడం నింపదిగా. మళ్ళీ కొంచెం ఆయిల్ రాయడం, సేమ్ ప్రాసెస్. ఒత్తే వాళ్ళు ఇంకొకరు ఉంటే ఇంకా ఫాస్ట్గానే అవుతాయి. చపాతీలు చేసి వస్తుంది కదండి, దాని మీద కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా నొక్కితే చాలు అయిపోద్ది. అరిసెలు చేసి ఇది ఉంటుంది కదా మిషనరీ, అలా దాని మీద చేసుకున్నా. కానీ బాగా పెద్దవి వస్తాయేమో, చిన్న ఉండలు పెట్టుకుని చేసుకోవాలి. అలా తగ్గించుకుంటూ వేపుకోవడమేనండి. ఎరుపు రావాలి, ఎరుపు వచ్చాక తీయాలి, ఇంకా టైం పడుతుంది. ఈజీ. ఒకసారి చేసేసుకుని డబ్బాలో వేసేసుకుంటే వారం రోజులైనా పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు. టీ టైంలో పెద్దోళ్ళ అది కూడా తినచ్చు, కమ్మగా బాగుంటాయి. వేసేసానండి ఫస్ట్ వాయ. కరెక్ట్గా కబుర్లు చెప్తున్నాను, అంటే కబుర్లు కాదులేండి, సారీ వచ్చింది. సరే అని ప్లేట్ పట్టుకెళ్ళాను అనమాట, సారీ తీసుకుందామని. ఈ లోపల వాళ్ళతో కబుర్లు చెప్తా కూర్చున్నాను, అమ్మాయి ఎలా ఉంటుంది అది ఇదేనని. వీటి సంగతి మర్చిపోయాను అనమాట. కొంచెం రోస్ట్ అయినాయి అంతే ఫస్ట్ వాయ. రెండో వాయి మాట ఇది. కొంచెం హైలోని లేదంటే మరి కొంచెం సిమ్లోని అలా పెట్టుకోవాలి. ఈ మునిగినాయి కదా, మునిగిని ఇంకా వేగిపోయినట్టు మాట. ఇవి ఈ 4 తీసేస్తున్నాను, ఈ 3 తీసేస్తున్నాను. ఇంకా వేడికి ఇంకా మంచి కలర్ వచ్చేస్తుంది. ఇది కరెక్ట్ కలర్ అన్నమాట మనం తీసుకునేది. ఇవి కొంచెం చెప్పాను కదండి, పెళ్ళికూతురది ఎలా ఉంటుందంటూ కబుర్లు చెప్తూ మర్చిపోయాను అనమాట. తీస్తున్నావా? ఇదిగోండి ఇంకా అవ్వలేదు. ఒక్కొక్కటి ఇవి వేగడమే లేట్ అవుతుంది అంతే. మనకి చేయడం వేయడం అంతా ఈజీగా ఉంటుంది, కానీ వేగడానికి మటుకు టైం పడుతుంది. కొంచెం మళ్ళీ హైలో ఉన్నదేమో లో, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం, ఇలా సరిపోతుంది. అదిగోండి అవి అయితే వేగినాయి అన్నమాట. చూసారు కదా, ఇవి పొడుగ్గా కట్ చేశాను కదా, మనకు తెలుస్తుంది ఉల్లిపాయ చెక్కని, అదే ఉల్లి చెక్కలని చెప్పేసి మనకి తెలుస్తుంది అన్నమాట. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ రోస్టెడ్ అయిన ఆనియన్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. పిండి అయితే ఇదిగోండి ఇంత 1/2 కేజీ మీద కొంచెం వేసాను, ఇంకో 6 సార్లు ఎక్స్ట్రా పడింది అంతే పిండి, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసాను కదా అందుకు. అయిపోయిందండి. ఒక గంట పట్టింది, నుంచుని చేశాను ఈరోజు. హారికి ఇప్పుడే వచ్చిందన్నమాట కాలేజ్ నుంచి, దానికి చాలా ఇష్టం. అందుకని నేను చేయడం తక్కువ, ఇవి పని ఎక్కువ ఉంటుంది అంటే టైం కేటాయించాలి కదా అని. ఇంకా ఎప్పటి నుంచో అప్పుడే వారం రోజుల నుంచి అనుకుంటున్నాను చేయాలి. ఇంట్లో ఏం స్నాక్స్ లేవు తినడానికి, వచ్చిన వెంటనే తనమే కాదు ఇంట్లో మా వారు కానీ మా పిల్లలు కానీ ఏదో ఒకటి తింటారు కదా, ఎప్పుడప్పుడు ఒక్కొక్క టైంలో తినాలనిపిస్తుంది కదా. సరే అని చెప్పేసి చేశాను. ఈరోజు కుదిరింది అన్నమాట నాకు చేయడం. టేస్ట్ అయితే బాగా నచ్చిందండి. హారిక ఇప్పుడే టేస్ట్ చేసింది. మన కొత్తిమీర బజ్జీకి ఎలా ఎదురొచ్చినట్టు అయిందన్నమాట. నిజంగా చాలా బాగుంది. ఆ రోజు కట్ చేసి కొంచెం చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కారం, నిమ్మకాయది వేస్ట్ చేసాం కదండి, సూపర్ ఉంది. అసలు వదిలిపెట్టాలనిపించలేదు, భలే అనిపించింది టేస్ట్ అయితే. ఇప్పుడు ఇవి కూడా అంతే, ఆనియన్ చెక్కలు కూడా, ఉత్తి చెక్కలు ఎలాగో మనం తింటాం అనుకోండి, దీని ప్లేస్లో మీరు పెసరపప్పు వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి కొద్దిగా గ్రైండ్ చేసి అది కూడా వేయచ్చు, కొంచెం నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట, మీకు టేస్ట్కి తగ్గట్టుగా. ఉల్లి చెక్కలు అయితే అయిపోయినాయండి. ఇంకా నేనేం చేశానంటే చక్కగా అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మా వాళ్ళైతే నేను వేసి కొంచెం చల్లారనిద్దామని ఇలా పళ్ళెం పక్కన పెట్టాను అనమాట. ఒక్కొక్కరు వచ్చి టేస్ట్ చేసి చాలా బాగున్నాయి, మళ్ళీ ఇవి అయిపోతే మళ్ళీ చేయండి అని చెప్పేసి అంటున్నారన్నమాట. మీ అన్నయ్య గారికి నచ్చింది, హారికకి నచ్చినాయి, బాగున్నాయండి టేస్ట్ అయితేనే. ఒకటి నేను టేస్ట్ చేస్తాను, మీకు క్రిస్పీనెస్ ఎలాగో తెలుస్తుంది. చాలా బాగున్నాయి. ఆనియన్స్ రోస్ట్ వేగినాయి కదా, దమ్ బిర్యానీ అది ఎలా వేస్తాం రోస్ట్ వేగినాయి, అది టేస్ట్ ఉంటుంది కదా, ఒక రకమైన స్వీట్నెస్. ఇదంతా అలాగే ఉంది చూడండి. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి అన్నమాట, పచ్చిమిర్చి కూడా కారం కారంగా, నోటికి స్పైసీగా భలే ఉంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఎంతమంది తెలుసు ఉల్లి చెక్కలు చాలా ఈజీ ప్రాసెస్. మనం పిండి ఆడించుకున్నా పర్వాలేదు, లేదంటే విక్టరీలో అంటే షాప్కి వెళ్ళి ఓ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. నేనైతే విక్టరీలో తీసుకొచ్చాను, వరిపిండి బాగానే ఉంది, బాగుందన్నమాట. అందుకని ఇంకా ఒక 1/2 కేజీ ప్యాకెట్ తెచ్చాను, ఎగస్ట్రా కొంచెం వేసానని చెప్పాను కదా, మీకు కొలత చెప్పాను. 1/2 కేజీ
వరిపిండికి ఒక పావు కేజీ ఉల్లిపాయలు వేసుకోండి. చిన్నగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు, ఇలా పొడుగ్గా అది పకోడీకి వేసినట్టు కట్ చేసినా పర్వాలేదు, బాగుంటుంది. నాకైతే మంచిగా నచ్చేసినాయి. ఇది స్టోర్ చేస్తాను, నాకు తెలిసి ఎన్ని రోజులు రావు. నచ్చితే మా వాళ్ళు బాగా తింటారు. వీడియో నచ్చిందా మీకు? చాలా సింపుల్ కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.